మేమున్నప్పుడు ఇంటింటికి సేవలందినియి. అవినీతి తావు లేకుండా చూసాం. అలాగే ప్రజలకి సంక్షేమ పథకాలు అందించాం. అందరికీ ఇళ్ళివ్వాలని సంకల్పించాం, ప్రారంభించాం, పనులు జరిగినియి. కొన్ని కొన్ని లోపాలున్నాయి. అది రోడ్లు వేయలేకపోయాం. ఈ దఫా మాకు అధికారంలోకొస్తే ఆ ప్రజల దగ్గరికి సేవల్ని మరింత చురుకుగా అందిస్తాం. అదే సందర్భంలో అవినీతి లేకుండా చూస్తాం. అలాగే బెల్ట్ షాపుల పేరుతో వేధించకుండా చూస్తాం. సంస్కారయుతంగా ప్రవర్తిస్తే ఎవరైనా తప్పు చేస్తే శిక్షిస్తాం. ఇట్లాంటి మాటలు మాట్లాడితే ప్రజలకి పనికొస్తుంది తప్పించి, మేమొస్తే నరికేస్తాం. నాన్న జగన్మోహన్ రెడ్డి నువ్వు రా మనం వెళ్ళేసి రఫా రఫా అని నరుకుదాం. లేకపోతే గనక నువ్వు అభివృద్ధి చెయ్యొద్దు నాయన విధ్వంసం చెయ్యి. నీ విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నామని ప్రజలకి చెబితే, ప్రజల్ని నిన్ను చంపేస్తాం, నిన్ను నాశనం చేస్తాం, దేశాన్ని నాశనం చేస్తాం, రాష్ట్రాన్ని నాశనం చేస్తాం. మాకు ఓటేయండి అంటే ఏస్తారా? మీ యొక్క పైత్యం జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద శాపం.